ప్రేక్షకులందరికీ వార్తా డిజిటల్ హెల్త్ కార్యక్రమానికి స్వాగతం. అలాగే ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది రోజు ఉగాది పచ్చడిని ఎందుకు తింటున్నాం, అందులో ఉన్న ఔషధ గుణాలేంటి, మన సాంప్రదాయాలకి మన ఆరోగ్యానికి ఉన్న సంబంధం ఏంటి, ఇలాంటి అనేక రకాల విషయాలను మనతో మాట్లాడడానికి మన ముందున్నారు ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ ఈశ్వర్ రెడ్డి గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఉగాది శుభాకాంక్షలు సార్. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. సార్ అసలు ఏంటి సార్, అసలు ఈ ఉగాది పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటి సార్? అసలు మన పురాణాల్లో మన కల్చర్లో మనకు యాక్చువల్గా ప్రతిరోజు పండగే. రాను రాను ఏం చేశారంటే సీజన్ చేంజ్ అయ్యేటప్పుడు వచ్చే పండగకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. ఎందుకంటే ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఉగాది అనేది దాని అర్థం చెప్తారు. ప్రారంభం, కొత్త సంవత్సరాలు. మనకి 60 సంవత్సరాలు ఉన్నాయి తెలుగు సంవత్సరాలు. అందులో 39వ సంవత్సరం ఈ 30th మార్చి 2025లో వచ్చే శ్రీ విశ్వావసు తెలుగు నామ సంవత్సరం అంటారు. సో యాక్చువల్గా మనం చిన్నప్పుడు చదువుతుంటాం ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజాపతి, ఇలాగా తెలుగు సంవత్సరాలు చదువుతుంటాం. లాస్ట్ మనకు రక్తాక్షి, క్రోధన, అక్షయ, ఈ రకంగా 60 ఇయర్స్ మనకున్నాయి తెలుగు నామ సంవత్సరాలు. అయితే ఈ పర్టిక్యులర్ ఇది మార్చిలో వచ్చేటువంటి తెలుగు ఈ ఉగాది పండగకు ప్రారంభం ఏంటంటే, దాని ప్రాముఖ్యత ఏంటంటే ఎస్పెషల్లీ వేసవితనం, అంటే ఉష్ణం ఎక్కువ ఉంటుంది, హీట్ ఎక్కువ ఉంటుంది. వేసవికాలం స్టార్ట్ అవుతుంది. మొక్కల్లో చెట్లన్నింటిలో ఆకులు ఎండిపోయి రాలిపోతుంటాయి. వసంత ఋతువు, చైత్రమాసం అని కూడా అంటారు. సో ఈ సీజన్లో ఏమవుతుందంటే జంతువులు, వృక్షాలు, పక్షులు అన్నీ వాటి యొక్క బలహీనమైనవన్నీ వదిలేస్తుంటాయి. అంటే పాము కుబుసం వదులుతుంది, చెట్లన్నీ ఎండిపోయిన ఆకులను వదిలేస్తాయి. ఆ రకంగా అన్ని జీవరాశులకి ఇది ఒక ప్రారంభం అని ప్రాక్టికల్గా, సైంటిఫిక్గా మనకు తెలుస్తుంది. సో అందువలన మన పెద్దలు ఏం చేశారంటే, జనరల్గా మన పండగ అనగానే పాయసము ఇలాంటివి వండుకునేది ఉన్న ఒక పచ్చడి అనే పదం ఉగాదికి మాత్రం వాడతారు. అవును సార్, ఉగాది రోజు మనం చేసుకునే పచ్చడి మన ఫెస్టివల్లో ఏ ఫెస్టివల్కి కూడా మనం చేసుకోము. సో ఉగాదికి ఆ ప్రత్యేకత ఎందుకు పెట్టారంటే, ఈ వేసవి కాలంలో అంటే ఉష్ణం అనేది జనిస్తుంది, వేడి ఎక్కువ పెరిగి మనకు ఈ హీట్ రిలేటెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. లైక్ స్మాల్ పాక్స్ అంటారు, చికెన్ పాక్స్ అంటారు, పూర్వం మసూచి అనేవాళ్ళు. వీటితో ఊర్లు చనిపోయేవాళ్ళు, చాలామంది జనాలు చనిపోయేవాళ్ళు. ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది అనుకోండి, మనం తీసుకునే కేర్ వలన. సో ఈ పచ్చడి తినడం వలన కంటికి సంబంధించి, మెదడుకు సంబంధించి, శారీరక జీర్ణకోశ సంబంధించి అంటువ్యాధులు కూడా రాకుండా మనలో డీటాక్సిఫికేషన్ జరిగి ఇమ్యూనిటీ పెరుగుతుంది. దానివల్ల మనకేంటంటే కమింగ్ 6 months 1 year వరకు చాలా హెల్తీగా ఉండేదానికి అవకాశం ఉంది. మెయిన్ అంటువ్యాధుల నుంచి బయటపడతాం. సో అందుకోసం మన పెద్దలు ఏంటంటే ఈ ఉగాది రోజు ఉగాది పచ్చడి తీసుకోవాలి. షడ్రుచులు అంటారు, అన్ని రుచులు టచ్ చేయాలి. ఇది ఒకరోజు కాదు, యాక్చువల్గా నవరాత్రుల్లాగా దసరాకే కాకుండా ఈ ఉగాదికి కూడా కమింగ్ 9 days తీసుకోవాలి. కొంచెం మరీ అనారోగ్యం ఎక్కువ ఉన్న వాళ్ళైతే 15 days తీసుకోవాలని కూడా శాస్త్రంలో ఉందన్నమాట. సో ఆ రకంగా ఉగాది పచ్చడికి మన ఆరోగ్యానికి సంబంధం ఉంది. అందువల్ల మన పెద్దలు పెట్టారు. అంటే ఆరోగ్యాన్ని మించింది లేదు కదా, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అందువల్ల మనకు కూడా ఉగాదికి కొత్త వస్తువులు కొనుక్కోవడము, కొత్త వాహనాలు తీసుకోవడం, కొత్త బట్టలు ధరించడము, ఈ రకంగా అన్ని కొత్తవి మనం వెల్కమ్ చేస్తూ దాన్ని ఒక ప్రారంభం కింద, ఉగాది ప్రారంభం సంవత్సరం కింద అనుకుంటారు. యుగానికే ప్రారంభం అంటారు. పురాణాల్లో దీనికి రకరకాల విశిష్టతలు ఉన్నప్పటికీ మనం సైంటిఫిక్గా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే మనం ఆ రోజు నుంచి క్లీన్గా పెట్టుకోవడము, మన మనసు, శరీరము అన్నీ శుద్ధి జరుగుతుంది. డీటాక్సిఫికేషన్ జరగడానికి ఉపయోగపడే ఆహార పదార్థాలనే, ఔషధ గుణాలు ఉన్నటువంటి వాటినే మన ప్రసాదాలుగా, పచ్చడిగా మన పెద్దలు రూపొందించారన్నమాట. అంటే ఈ పచ్చడి ఆ రోజు తీసుకుంటాం కదా సార్ మనం, అందులోని మనం తీపి, పులుపు, వగరు అని చెప్పేసి షడ్రుచులు అని చెప్పి అంటాం సార్. అంటే ఈ షడ్రుచులు మన శరీరానికి ఎట్ ఏ టైం తీసుకోవడం వల్ల ఏం యూజ్ ఉంటుంది అంటారు సార్? అంటే జనరల్గా మనం వంట వండుకునేటప్పుడు కూడా చింతపండు వాడతాం, కారం వాడతాం. అలాగే సమ్మర్ వచ్చిందంటే ఖచ్చితంగా అసలు మామిడికాయ లేదే, మామిడికాయ పప్పు కానీ, మామిడి పళ్ళు కానీ అవి లేకుండా అసలు ఎవరింట్లో ఉండవు నాకు తెలిసి మోస్ట్లీ. కాబట్టి ఆ రోజు మాత్రమే ఇవి అన్నీ కలిపి ఒకేసారి మనం తీసుకోవడంలో మన హెల్త్కి ఉన్న అసలు ఆ ప్రాముఖ్యత ఏంటి సార్ మన హెల్త్కి? అవును, ప్రతి రుచికి ఒక విశిష్టత ఉంది. ఆ విశిష్టత విషయంలో మనకేంటంటే పెద్దలు పురాణాల్లో ఒక శ్లోకం చెప్పారు.
అంటే ఆ శ్లోకం యొక్క ఉద్దేశం ఏంటి అంటే మన శరీర ఆరోగ్యం, అంటే ముఖ్యంగా పురాణాల్లో శతాయుష్యం వజ్రదేహం దదాత్యార్థం సుఖానిచ సర్వారిష్ట వినాశంచ నింబకందల భక్షణం అని ఒక శ్లోకం చెప్పారు పురాణాల్లో. దాని అర్థం ఏంటంటే శతాయుష్యం అంటే మనకు ఈ ప్రసాదం ముఖ్యంగా పచ్చడిలో వేప బెల్లము ఈ రెండు కాంబినేషన్ తీసుకోవడం వలన వాత పిత్త కఫ దోషాలు ఉంటాయి. ఈ దోషాలు పోవడానికి ఈ తీపు తర్వాత చేదు అనేది బెల్లం అనేది బాగా హెల్ప్ అవుతుంది. వేప మరియు బెల్లం కలిపి తీసుకోవడం వలన చాలా రకాల అనారోగ్యాలు పోవడమే కాకుండా వజ్రదేహం అంటే మన శరీరం వజ్రంలా తయారవుతుంది అంటారు. తర్వాత సర్వారిష్ట అంటే అన్ని రకాల అరిష్టాలు పోతుంటాయి. అంటే మనకు అరిష్టము అంటే కేవలము వేరే బాహ్యంగా సంబంధించిన కాకుండా శరీరంలో ఉన్నటువంటి అన్ని రకాల అనారోగ్యాలు పోతాయి. దానివల్ల మనం చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాము. ఈ పచ్చడిలో మనకు ప్రతి సెల్ డీటాక్సిఫై అవుతుంది. ఈ ఎప్పుడైతే దీంట్లో ఈ షడ్రుచులు అన్నప్పుడు ఏమవుతుందంటే ఒక తీపి ఉంటుంది, తర్వాత పులుపు ఉంటుంది, కారం ఉంటుంది, లవణం అంటారు, ఉప్పు అంటారు, చేదు అంటారు, వగరు ఉంటుంది, దాన్ని కషాయం అని కూడా అంటారు. సో ఈ మధురం అని కూడా అంటారు తీపిని. సో ఈ రకమైనటువంటి రుచులు ఉన్న షడ్రోపిచిత భోజనం అంటారు. అంటే అన్ని 6 రుచులు ఉన్నటువంటి భోజనం అని సంపూర్ణ ఆరోగ్యానికి హెల్ప్ చేస్తుంది. ఎవరైనా మనల్ని వాళ్ళ ఇంటికి ఆహ్వానించినప్పుడు ఆ రకంగా భోజనం పెట్టారు అనేది అంటారు. మనం కరోనా టైంలో చూసి ఉంటే కొందరికి రుచి తెలియట్లేదు, వాసన తెలియట్లేదు, అది చాలా పెద్ద అనారోగ్యం. వైరస్ అటాక్ అవ్వడం వలన జలుబు చేసినప్పుడు కూడా చూడండి మనకు స్మెల్ తెలియదు, టేస్ట్ తెలియదు. సో అంటువ్యాధి వచ్చింది, ఒక వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయిందనడానికి అది చిహ్నం. ఎప్పుడైతే ఈ వేప చేదు తర్వాత బెల్లము ఇవి కలుస్తాయి. అంటే బెల్లము అంటే కేవలం బెల్లమనే కాదు, పూర్వం చెరకు వాడేవాళ్ళు తీపి కోసం, లేదా తేనె వాడేవాళ్ళు. సో వీటిని తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన ఇమ్యూనిటీ పెరుగుతుంది. ముఖ్యంగా మన ఇమ్యూనిటీకి చిహ్నం ఏంటంటే స్ప్లీన్ అండ్ స్టమక్ ఎర్త్ ఎలిమెంట్ అంటారు అన్నమాట. సో ఆ రెండు ఆరోగ్యంగా తయారవుతాయి. తీపి తీసుకోవడం ద్వారా ఇవి రెండు ఆరోగ్యంగా తయారవడమే కాకుండా వీటి యొక్క శక్తి పెరుగుతుంది. దానివల్ల మన బాడీకి ఇమ్యూనిటీ పెరుగుతుంది అన్నమాట. సో అదే రకంగా ఈ వగరు ఇవి తీసుకోవడం వలన మన శరీరంలో సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, ఎండోక్రైన్ గ్లాండ్స్ యాక్టివేట్ అవుతాయి, ఇమ్యూనిటీ పెరుగుతుంది. అయితే లవణం అంటారు. లవణం అంటే కొద్దిగా సాల్ట్ అనేది మనకు ఉండాలి. అంటే ఎంత కూర బాగా చేసినప్పటికీ సాల్ట్ తక్కువైతే రుచిగా ఉండదని చెప్పేసి మనకందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు కాలంలో వేపులు ఎక్కువ తినడము, సాల్ట్ ఎక్కువ వాడడం వలన అనారోగ్యాలకు కారణమవుతుంది. కాబట్టి లిమిటెడ్గా ఉండాలి. పూర్వం ఎక్కువ కాయ కష్టం చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి చెమట పట్టేది. కాబట్టి వాళ్ళు కొద్దిగా కూరల్లో ఉప్పు వేసుకోవడం మంచిదే. ఇప్పుడు కూడా వేసుకోవచ్చు, కాకపోతే వారి యొక్క లైఫ్ స్టైల్ని బట్టి వేసుకోవాలి. అలా లవణం యొక్క ఇదేంటంటే మనకు బోన్స్ స్ట్రెంథన్ అవ్వడానికి, రీప్రొడక్టివ్ సిస్టమ్ సంతానాలు ఏమి లేకుండా, కొందరి పిల్లలు పుట్టట్లేదు అంటారు చూడండి, అలాంటి సమస్యలు లేకుండా, తర్వాత నర్వస్ సిస్టము, రీప్రొడక్టివ్ సిస్టమ్, యూరినరీ సిస్టము, స్కెల్టల్ సిస్టమ్ అంటారు, బోన్స్ స్ట్రెంథన్ అవ్వడానికి, వీటన్నిటికి కూడా ఈ లవణం అనేది చాలా అవసరం, దివ్య ఔషధం అంటారు. సో ఇది వాటర్ రిలేటెడ్ అనమాట. మనకు లవణం ఎక్కువ ఎక్కడ ఉంటుంది? సముద్రంలో ఉంటుంది. భూమి మీద మనకు వాటర్ ఎక్కువ, 70-80% వాటరే ఉంటుంది, సముద్రం నీరు. అలాగే మన బాడీలో కూడా 70-80% వాటర్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ పంచధాతువులు అంటారు. ఈ ధాతువులన్నీ బ్యాలెన్స్డ్గా ఉండాలి, అప్పుడు మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాము. సో ధాతువుల్లో మనకి ఈ ఏదైతే పులుపు ఉందో కండరాల వ్యవస్థ మీద దాని ప్రభావం ఉంటుంది. మోకాలు నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళకి పులుపు తక్కువ తీసుకోమని చెప్తాము. అంటే ఇవేంటంటే బ్యాలెన్సింగ్, మరి ఎక్కువైన ప్రమాదమే, తక్కువైన ప్రమాదమే. అందువల్ల మనం ఏంటంటే వాటిని బ్యాలెన్స్గా చేసుకోవాలి. అంటే ఏది కూడా నాకు ఇష్టమని తినకూడదు, నాకు అవసరమని తినాలి. తనకి ఇష్టమైనప్పుడు ఎక్కువ తింటాడు. ఆకలి అయితే తినడం వేరు, కోరికతో తినడం వేరు. సో అందువల్ల ఈ బ్యాలెన్సింగ్ అక్కడ మెయింటైన్ చేసుకోవాలి. కోరికతో తిన్నాయని మనకు అనారోగ్యము, ఆకలి అయినప్పుడు తింటే అది ఆరోగ్యము. అది కొంచెం వైజ్గా వివేకంతో సీజనల్గా వచ్చేటువంటి ఫ్రూట్స్, వెజిటబుల్స్ మనం కవర్ చేసుకుంటే, ముఖ్యంగా మనకు న్యాచురోపతిలో చెప్తారన్నమాట, సీజనల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ నథింగ్ బట్ సీజనల్ మెడిసిన్స్ అంటారు. అంటే ఆయా కాలంలో వచ్చినటువంటి పండ్లు, కాయగూరలు ఆయా కాలంలో వచ్చినటువంటి అనారోగ్యాలకి దివ్య ఔషధాలు అంటారు. సో అందువలన ఈ రకంగా ప్రకృతి మనకి ఇచ్చేటువంటి పండ్లను ఉపయోగించుకోవాలి. అంటే ఇప్పుడు సమ్మర్ ఉందనుకోండి, మామిడి పండ్లు వస్తాయి, అలాగే వాటర్ మిలన్ వస్తుంది, కర్బూజాలు వస్తాయి, సపోటా, మనకి ఇవేంటి ముంజలు వస్తుంటాయి.
మ్యాంగోస్ ఇవన్నీ మనకి ఇమ్మీడియట్ ఎనర్జీ ఇస్తాయి. ఇమ్మీడియట్ దీంట్లో చూస్తే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, గ్లూకోజ్ ఉంటుంది, ఫ్రక్టోజ్ ఉంటుంది, కొన్ని మినరల్స్ ఉంటాయి. ఇమ్మీడియట్ ఎనర్జీ మనకు వస్తుంది. అప్పుడు మనం చక్కగా బాడీ హెల్తీగా ఉంచుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం చూసుకుంటే సార్ ఈ సమ్మర్లో మనకి ఏవేవైతే వస్తాయో అవన్నీ కూడా వాటర్ కంటెంట్తో ఉంటాయి సార్. అవును అవును. ఇప్పుడు మామిడి పళ్ళు తీసుకున్నా జ్యూసీగానే ఉంటాయి, వాటర్ మిలన్ తీసుకున్నా జ్యూసీగానే ఉంటుంది. అలాగే సపోటాలు కూడా అవి కూడా వెట్టగా ఉంటాయి, అంటే డ్రైగా ఉండవు. ఇప్పుడు మనకి యాపిల్ తీసుకున్నా అవి కొంచెం డ్రైగా ఉంటాయి, బనానా కానీ ఇలా కానీ అవన్నీ కూడా వెట్టగా ఉంటాయి. అలాగే తాటి ముంజలు వస్తాయి, తాటికాయలు, ఇవన్నీ కూడా లిక్విడ్ ఫామ్ లోనే ఉంటాయి, ఎక్కువ లిక్విడ్ ఫామ్ లోని. అలాగే దాని లోపల గుజ్జు ఏదైతే ఉంటుందో అది కూడా చాలా వెట్ట కంటెంట్ తో ఉంటుంది. అంటే ప్రకృతి మనకు తల్లి కూడా చేయనంత సేవ చేస్తుంది. ప్రకృతి ఇచ్చే వాటిని మనం సద్వినియోగం చేసుకోవడం అనేది మన వివేకంతో కూడుకున్న పని. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఈ ఎండాకాలం చూసారంటే అన్ని వాటర్ రిలేటెడ్ ఉన్నాయి. అలాగే చలికాలం చూసారంటే సీతాఫలము, తర్వాత ఉసిరి, ఇవన్నీ ఎందుకు వస్తాయంటే అప్పుడు సి విటమిన్ మనకి ఎక్కువ అవసరం. ఎందుకంటే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. తర్వాత చల్లగా ఉండడం వలన వైరస్, బ్యాక్టీరియా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. అందువల్ల మనకేంటంటే ఆ వైరస్, ఈ బ్యాక్టీరియా స్ప్రెడ్ అయినప్పుడు అంటువ్యాధులు రాకుండా మనకు వ్యాధినిరోధక శక్తి పెరగడం కోసం ఈ రకమైనటువంటి సి విటమిన్ ఎక్కువ తీసుకోవడానికి ఉసిరికాయలు ఎక్కువ వస్తుంటాయి అన్నమాట. అప్పుడు వనభోజనాలు అని ఇట్లా పెడుతుంటారు. అదే మన సీజన్ చేంజ్ అయ్యేటప్పుడల్లా మన పెద్దలు ఆ కంటిన్యూస్గా సీజన్లో 3 months కనీసం ఆరోగ్యంగా ఆనందంగా ఉండడం కోసం అంటువ్యాధులు బారిన పడకుండా వారి యొక్క, ఎందుకంటే ఒకళ్ళు అంటువ్యాధి బారిన పడ్డారంటే దాని ప్రభావం పూర్వము ఇంట్లో కనీసం 100 మంది కలిసి ఉండేవాళ్ళు. ఒకళ్ళకి వచ్చిందంటే అందరికీ దెబ్బ కొట్టేస్తుంది. దానివల్ల వాళ్ళ రోజువారీ చేసే పనులు ఏవైతే ఉంటాయో వాళ్ళ వ్యవసాయం కావచ్చు, వాళ్ళ ఎన్ని పనులు ప్రాబ్లమాటిక్ అవుతాయి. అందువల్ల పెద్దలు ఈ రకంగా ఒక ఆచార వ్యవహారంగా పెట్టారు, సాంప్రదాయంగా పెట్టారు. దాంట్లో శాస్త్రీయత తెలియకపోవడంలో కొందరు ఏందో అదేదో మూఢనమ్మకంగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీతో దాంట్లో ఉన్నటువంటి శాస్త్రీయత అర్థం చేసుకొని, మన ఆచార వ్యవహారాల్లో ఉన్నటువంటి శాస్త్రీయత అర్థం చేసుకొని మన రెగ్యులర్ లైఫ్లో ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి అనుగుణంగా మనం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో సార్, ఇప్పుడు మనకి షడ్రుచుల్లోని అన్ని రుచులు కూడా మనకు ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అందుకనే మనకి చాలా ఎవరైనా ఇంటికి వెళ్తే చాలా చక్కటి భోజనం పెట్టారు అన్ని. ఇప్పుడు మనకి పెళ్ళిళ్ళు తీసుకున్నా సార్ అన్ని పెడతారు, స్వీట్ నుంచి హాట్ వరకు అన్ని ఉంటాయి, సలాడ్స్ అని చెప్పి ఇంకా అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. అంటే మన డైలీ ఫుడ్ లోని ఖచ్చితంగా అన్ని ఇంక్లూడ్ అయి ఉండాలి. కానీ చాలా మంది ఎలా ఉంటారంటే, అంటే నేను పుల్లగా ఉండే పదార్థాలు తిన్నాను, సో పులుపుకి సంబంధించిన ఏ పదార్థాలు కూడా వాళ్ళు తినరు. అలాగే కొంతమందికి స్వీట్స్ అంటే నచ్చవు, సో వాళ్ళు అది స్వీట్ అనేది అసలు కంప్లీట్ గా వాళ్ళు అవాయిడ్ చేస్తారు. కానీ మన శరీరానికి వచ్చేసరికి మన బాడీలో ఉన్న ఎర్త్ ఎలిమెంట్ కి స్వీట్ అనేది ఖచ్చితంగా కావాలి. సో అది మన బాడీని బ్యాలెన్స్ చేస్తూ ఉంటది. ఇలా ప్రతి ఫుడ్ కూడా మనకి బాడీతో కనెక్షన్ అనేది ఉంటది. కానీ కొంతమంది దీన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో అది అవాయిడ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు చూసుకుంటే చాలా మంది, ఇప్పుడున్న పిల్లల్లో చాలా మందిలో ఉగాది పచ్చడి కూడా తినడానికి చాలా కష్టపడతారు. అంటే అదేదో ప్రసాదం అని చెప్పి ఆ రోజు తినాలని చెప్పి ఈవెన్ ఒక స్పూన్ తినడానికి కూడా వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు. మనం కూడా ఏదో ఆ ప్రసాదం కొంచెం వేసుకోండి అని చెప్పి ఏదో బతిమలాడో బుజ్జగించో కొంచెం ఇస్తూ ఉంటాం. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే ఈ అందులో వేప ఉంటుంది, చేదు ఉంటుంది, వగరు ఉంటుంది, పులుపు ఉంటుంది. ఇవన్నీ ఉండడం ద్వారా పిల్లలు కొందరు జనరల్గా అవాయిడ్ చేస్తుంటారు. అయితే తల్లిదండ్రులు కొద్దిగా ఎడ్యుకేట్ చేయాలి. ఆ వాడికి ఆ చేదు తెలియకపోవడం కోసం కొందరు అరటిపండు ముక్కలు కూడా కట్ చేస్తున్నారు ఈ మధ్య ఉగాది ప్రసాదాలు చూస్తుంటే. బట్ అలా చేయకూడదు, అరటిపండు వేయకూడదు. మధురానికి అంటే తేనె కానీ, బెల్లం కానీ, చెరుకు ముక్కలు కానీ అవి వేసేయచ్చు. కానీ పిల్లలకి అలవాటు చేయాలి. అలవాటు చేయడం అంటే ఫోర్స్ చేయకుండా దాని ఇంపార్టెన్స్ చెప్పాలి. ఇప్పుడు మీరు అన్నట్టు ఎర్త్ ఎలిమెంట్ ఇంబ్యాలెన్స్ అవుతుంది తీపి తినకుండా. అయితే ఎవరైతే బయట పంచదార స్వీట్లకు అలవాటు పడతారో, ఆర్టిఫిషియల్ స్వీట్స్కి అలవాటు పడతారో వాళ్ళు న్యాచురల్ స్వీట్స్ని ఇష్టపడరు. అందువలన అది కూడా రిఫైన్డ్ షుగర్స్కి అలవాటు పడుతుంటారు. ఇది ప్రమాదం. అంతేకాకుండా ఆ తీపికి అలవాటు పడ్డప్పుడు ఇవి కొంచెం బ్యాలెన్స్డ్గా న్యాచురల్గా ఉంటాయి. ఈ టెంప్ట్ చేయవు. బెల్లం తీపి కానీ పంచదార కాకుండా ఈ చెరుకు సంబంధించినటువంటి తీపి అన్ని టెంప్ట్ చేయదు. లిమిటెడ్గా ఉంటుంది, బాడీకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. రిఫైన్డ్ షుగర్సే ప్రమాదం. అందువల్ల వాళ్ళకి చిప్స్, తర్వాత ఇలాంటి ఫ్రైడ్ థింగ్స్ అలవాటు చేయకుండా పిల్లలకి బ్యాలెన్స్డ్గా సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ కవర్ చేస్తుంటే వాళ్ళు హ్యాపీగా తీసుకుంటారు. ఒకే దానికి ఎక్కువ అడిక్ట్ అయినప్పుడు, కండిషన్ అయిపోయినప్పుడు మైండ్ ఇంకో దాన్ని రిజెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆ రుచి డామినేట్ చేస్తుంది. ఎప్పుడైతే వీళ్ళ న్యాచురల్ స్వీట్స్, న్యాచురల్గా వచ్చేటువంటి ఫ్రూట్స్ తినారో తీపిగా ఉండేవి, వీళ్ళకి జీర్ణశక్తి తగ్గిపోతుంది, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, అంటువ్యాధులు త్వరగా వస్తాయి. అందువల్ల కాంబినేషన్ ఆఫ్ ద వేప అండ్ బెల్లం ఈ రెండు ఎలాంటిదంటే రాజు రాణిలాగా అనమాట.
సో ఈ రెండింటి కాంబినేషను మనకు చాలా స్ట్రెంత్ ఇస్తాయి, మన ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇప్పుడు చూసుకుంటే సార్ చాలా మంది ఉగాది పచ్చడి అనేసరికి రకరకాలుగా చేస్తున్నారు. ఇప్పుడు షడ్రుచులు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు కొంతమంది జీడిపప్పులు వేయడం, బాదం పప్పు వేయడం, కొంతమంది వేపిన శనగపప్పులు కూడా వేస్తున్నారు, ఇంకా రకరకాలు ఖర్జూరం వేయడం, ఇలా చాలా రకాలుగా అంటే ఎవరు ఓన్ స్టైల్లో వాళ్ళు మేక్ చేస్తూ ఉంటున్నారు దీన్ని. అంటే అది కరెక్టే అంటారా? మన ట్రెడిషన్ ప్రకారం మనం తీసుకునే షడ్రుచులు ఇప్పుడు మీరు చెప్పినట్టయితే సైంటిఫిక్గా కానీ లేదా మన పూర్వీకులు పెట్టిన పద్ధతి ప్రకారమే కానివ్వండి, వాటికంటూ ఒక ప్రాముఖ్యత ఉంది. వాటికి మన శరీరానికి సంబంధించి కొన్ని హెల్త్కి సంబంధించి ఆరోగ్యపరమైన విషయాలు మనకి సెటరేట్ అవ్వడానికి కూడా సరవ్వడానికి కూడా కొన్ని కారణాలు అంటూ ఉన్నాయి. మరి అలాంటి ఈ ఉగాది పచ్చడిని వాళ్ళు ఇన్ని రకాలుగా చేస్తున్నారు, అది మరి అలా కలిపి మనం తీసుకోవడం అనేది కరెక్టే అంటారా? అట్లా తీసుకోకూడదు యాక్చువల్గా. ఇప్పుడు వసంత ఋతువులో ఫ్లవర్స్ బాగా డెవలప్ అవుతాయి, వాటిల్లో మకరందం ఉంటుంది. ఆ పుష్పాల నుంచి వచ్చేటువంటి సుగంధం అయితేమి, వాటిలో ఉన్నటువంటి మకరందం అయితేమి ఒక రకమైన అమృతత్వాన్ని పెంచుతుంది నేచర్లో. అంటే నేచర్లో కూడా హీలింగ్ కెపాసిటీ పెరుగుతుంది. సో దాన్ని మనం ఆస్వాదించాలంటే వేప పువ్వు బెల్లం కలిపి ఈ పచ్చళ్ళు ఏదైతే మామిడికాయ ముక్కలు, కొద్దిగా సాల్టు ఇవన్నీ వేస్తారో వాటిని మాత్రమే, ఔషధం అంటే ఔషధమే, అన్నీ కలిపేయకూడదు. ఈ మధ్యకాలంలో అందరికి ప్యాషన్ అయిపోయింది ఏంటంటే అన్ని విత్తనాలు కలిపేసేసి, నా దగ్గర కొందరు పేషెంట్లు వస్తుంటారు గ్యాస్ ట్రబుల్ వస్తుందని, వాళ్ళకి కొన్ని కిడ్నీ బీన్స్ లాంటివి డైజెస్ట్ కావు. అవి మీరు 18 గంటలు నానబెట్టినా సరే, 3 అవర్స్ 1 అవర్ ఉడకబెట్టినా సరే అవి సరిగ్గా బాయిల్ అవ్వవు. జీర్ణశక్తి తక్కువ ఉన్న వాళ్ళకి డైజెస్ట్ కావు అవి. వీటన్నిటిలో కలిపేయడంతో ఆ ఒక్కదాని ఎఫెక్ట్ వలన మిగిలిన మనకి ఇండైజెషన్ ప్రాబ్లం వచ్చి పొట్ట హెవీగా అనిపించి వామిటింగ్ సెన్సేషను, ఇండైజెషన్ ప్రాబ్లము, నాజియస్ సెన్సేషన్ ఫీల్ అవుతుంటారు. సో అందువల్ల ఏంటంటే గుడ్డిగా మనం పాటించకూడదు. ఆహారం ఔషధంతో సమానం. మన కిచెనే మెడికల్ షాప్ అనుకొని మన పెద్దలు కొన్ని కాంబినేషన్స్ ఒప్పుకునే వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు జనరేషన్లో పిల్లలకి సరైనటువంటి అవగాహన లేక వాళ్ళ సొంత పైత్యం అప్లై చేసి వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటుండడం వలన వాళ్ళ అనారోగ్యాలు పెరుగుతాయి తప్ప ఆరోగ్యాలు పెరగవు. అది షడ్రుచులు అంటే షడ్రుచులే ఉండాలి. దానికి ఏమైతే కాంబినేషన్ ఇచ్చారో ఆ కాంబినేషన్ మాత్రమే కలపాలి తప్ప ఈ జీడిపప్పులు, బాదం పప్పులు విడిగా అవి తర్వాత తినడం వేరు. ఈ ఉగాది రోజు ప్రత్యేకించి ఆ ఒక్కరోజే కాదు, ఆ రోజు నుంచి 9 days కంటిన్యూస్గా డైలీ తీసుకోవాలి. పిల్లలకు కూడా 3 to 7 days ఇస్తే చాలా మంచిది. వాళ్ళకి అవగాహన ఇవ్వాలి. అయితే దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే, నువ్వు చేదుని తింటే నీకు ఎంత ఆరోగ్యం, చేదు తింటే గుండెకి మంచిది, తర్వాత సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, పులుపు తీసుకుంటే లివర్కి మంచిది, గాల్ బ్లాడర్ చాలా మంచిది. ఎప్పుడైతే సాల్టీ ఐటమ్స్ తీసుకుంటుంటే లవణం తీసుకుంటారో దానివల్ల కిడ్నీస్కి చాలా మంచిది, యూరినరీ బ్లాడర్కి చాలా మంచిది. సో అలాగే స్పైసీగా కారం తీసుకుంటే లంగ్స్కి చాలా మంచిది, లార్జ్ ఇంటెస్టిన్కి చాలా మంచిది, స్కిన్కి చాలా మంచిది. స్కిన్లో ఉన్న టాక్సిన్స్ అని చాలా సులభంగా నెట్టివేయబడతాయి. అప్పుడు సోరియాసిస్, ఎగ్జిమా, ఎలర్జీ లాంటి సమస్యలు రావు, ఇమ్యూనిటీ పెరుగుతుంది. స్కిన్ అనేది లార్జెస్ట్ ఎక్స్క్రిటరీ ఆర్గాన్. సో ఈ ఎక్సర్సైజ్ లేకపోవడం, ఏసీలో ఎక్కువ ఉండడం వలన, స్వెట్టింగ్ లేకపోవడంతో వీళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎప్పుడైతే ఈ షడ్రుచులతో కూడినటువంటి ఈ ఉగాది పచ్చడి కూడా తింటారో వాళ్ళలో సెల్ స్టిమ్యులేట్ అయ్యి దానికి ఒక బయాలజికల్ మెమరీ ఉంటుంది, విజ్డమ్ ఉంటుంది, అది న్యాచురల్గా క్లీన్ చేసుకుంటుంది. సో ఈ రకంగా మనం ఒక వైజ్తో థింగ్తో మన న్యాచురల్గా ఉన్నటువంటి నేచర్ లాని అర్థం చేసుకొని, ఆ ప్రకృతి నియమాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారం మనం డైట్ తీసుకుంటే, ఎస్పెషల్ ఆ సాంప్రదాయంలో ఉన్నటువంటి గుడ్డి నమ్మకం కాదు, అది శాస్త్రీయంగా ప్రూవ్ అయినటువంటిది. అది ఒక వేదంలాగా మన వాళ్ళు పూర్వం పాటించేవాళ్ళు, అందరూ దాన్ని పాటించేవాళ్ళు. ఎందుకు అంటే ఆ సీజన్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి అన్నమాట. సో అందువలన రెగ్యులర్ లైఫ్లో మనము సీజన్ మారేటప్పుడు వచ్చేటువంటి పండుగలను దృష్టిలో పెట్టుకొని మనం ఆ పండుగలో ఉన్నటువంటి శాస్త్రీయతను అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా ఆహార నియమాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సమ్మర్లో ఈ ఉగాది తర్వాత వచ్చే ఫస్ట్ ఫెస్టివల్ శ్రీరామనవమి అనుకుందాం. శ్రీరామనవమి రోజు ఏం చేస్తారు? వడపప్పు, పానకం తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు? శ్రీరాముడి టెంపుల్స్ అనేవి కొండ మీద అడవిలోనూ ఉంటాయి తప్ప పూర్వము మనుషుల మధ్య ఉండేవి కాదు, అవి సంఘంలో ఉండేవి కాదు, ఊరవతలు ఉండేవి. ఆ కొండ వెళ్ళాలంటే కొండ మీదకి వెళ్ళాలి, గుడికి వెళ్ళాలంటే లేదా అడవికి వెళ్ళాలి. సో అంత దూరం నడుచుకుంటూ వెళ్ళాలంటే ఎండకి నీరసం వస్తుంది. కాబట్టి ఈ పానకం తాగడం వల్ల దాంట్లో ఉన్నటువంటి గ్లూకోజ్ అనేది, వాటర్ అనేది మనకు నీరసం రాకుండా, బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేట్గా మెయింటైన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. వడపప్పు తీసుకోవడం అనేది కొద్దిగా కార్బోహైడ్రేట్, ఇమీడియట్ ఎనర్జీ మనకి ఇస్తుంది.
సో ఈ రెండు ఈ కాంబినేషన్లో మనకి నీరసం రాకుండా హ్యాపీగా పని జరుగుతుంది. సో ఈ రకంగా మన పెద్దవాళ్ళు పండితులు, మేధావులు, గురువులు కాబట్టి వాళ్ళు అందరికీ దృష్టిలో పెట్టుకొని ఆ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రకమైన ఆహార పదార్థాలు ఏ రోజు ఏం వండాలో కూడా వాళ్ళు పూర్వం అట్లా పెట్టేవాళ్ళు. అప్పుడు మనకు తల్లిదండ్రులు వండింది తినేవాళ్ళు, వాళ్ళు పెట్టింది తినేవాళ్ళం తప్ప ఇప్పుడు లాగా బయటకు వెళ్ళి ఇన్ని రకాలు అసలు ఇప్పుడు బయట చూసుకుంటే ఆ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అవును, కొన్ని రీల్స్ చూస్తుంటే అంటే వాళ్ళు కలిపే ఇంగ్రీడియంట్స్ ఒక డ్రింక్ వేసి ఆమ్లెట్ వేసి దాన్ని చాట్ లాగా ప్రిపేర్ చేసి చేస్తున్నారు. రకరకాలు కొత్త పైత్యం అంటారు కదా, ఇవన్నీ అంటే అవి చూసేటప్పుడు అసలు ఇలా ఎలా కాంబినేషన్. నేను విజయవాడలో ఒక చోట చూశాను, ఇట్లా ఐస్ క్రీమ్ దోశ అని, చిప్స్ దోశ అని, వాడు దోశ మీద ఐస్ క్రీమ్ వేసి ఇస్తాడు. అదేం ఆనందం. ఆ కాంబినేషన్లో డైజెషన్ అవ్వదు. డైజెషన్ అవ్వాలంటే మనలో జఠరాగ్ని ఉండాలి, ఒక హీట్ అనేది టెంపరేచర్ అనేది ఉంటేనే డైజెషన్ అవుతుంది. అది దాంతోపాటు ఐస్ క్రీమ్ తింటే దానిలో ఉన్నటువంటి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈ ఐస్ క్రీమ్తో కలిసి అది న్యూట్రల్ అయిపోతే ఇండైజెషన్ అయిపోతుంది. అందువల్ల ఇప్పుడు పిల్లల్లో ఎక్కువగా ఆడపిల్లల్లో పీసీఓడి ప్రాబ్లమ్స్, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్, మగపిల్లల్లో హెయిర్ ఫాల్, డాండ్రఫ్, ఓవర్ వెయిట్ పెరగడానికి కూడా కారణం ఏంటంటే లేట్ నైట్గా తినడం వలన ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ రావడము, తర్వాత లివర్ ఎఫెక్ట్ అవ్వడము. ఇదివరకు డ్రింక్ చేసే వాళ్ళకే లివర్ ఎఫెక్ట్ అవుతుండేది, ఆల్కహాల్ తీసుకుంటున్నారంటే లివర్ ఎఫెక్ట్ అవుతుంది అని ఒక పేరు ఉండేది. ఇప్పుడు నాన్ ఆల్కహాలిక్ లివర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళు ఆల్కహాలిక్ కాకపోయినప్పటికీ 16-18 ఇయర్స్ పిల్లవాళ్ళు కూడా ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ వస్తున్నారు. ఓన్లీ బికాస్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్ అనమాట. వాడు ఆర్టిఫిషియల్ కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకోవడము, తర్వాత చిప్స్ ఎక్కువ తినడము, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం. జంక్ అంటేనే చెత్త ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల లివర్ పని చెత్తను శుభ్రం చేయడం. చెత్తను శుభ్రం చేసి అవయవానికి చెత్తే ఇస్తుంటే స్ట్రెంత్ కోసం మనం తీసుకునే ఆహారంలో ఒక 100% మనం ఆహారం తీసుకుంటే అందులో 90% శరీరానికి ఉపయోగించుకొని ఒక 10% చెడు ఉంటే లివర్ తీయగలుగుతుంది. అది మొత్తం 100% చెత్త అయితే ఇంకా దాని పని ఏం చేస్తుంది, అది ఎనర్జీ ఎట్లా ఇస్తుంది? సో అందువల్ల ఏంటంటే ఈ గాల్బ్లాడర్ స్టోన్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతున్నాయి. కారణము లేట్ నైట్ తినడము, పనికిరానివి తినడం వలన. గాల్బ్లాడర్ ఒకసారి తీసేస్తే ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే డైజెస్ట్ అవ్వకపోగా చాలా ఇబ్బంది అవుతుంది. అందుకోసం ఈ దోషాలన్నిటికి నివారణ ఈ చేదు తర్వాత తీపి కాంబినేషన్, అంటే వాత, పిత్త, కఫ ఈ 3 దోషాలు పోవడానికి ఈ ఉగాది పచ్చడి చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. అంతేకాకుండా మీరు ఈ వసంత ఋతువులు అంటారు, కోకిల సౌండ్ వస్తుంటుంది. ఉగాది అనగానే పల్లెటూరులో మన కోకిల సౌండ్ కూడా వినిపిస్తుంది. సౌండ్ థెరపీ ప్రకారము ఆ పక్షి శబ్దము కొన్ని మనలో ఉన్నటువంటి న్యూరాన్స్కి యాక్టివేషన్ ఇస్తుంది. డిప్రెషన్ పేషెంట్లు హ్యాపీ ఫీల్ అవుతారు. చిన్నపిల్ల డల్గా ఉన్న పిల్లలు చాలా యాక్టివేట్ అవుతారు. సౌండ్ థెరపీ ప్రకారం చూస్తే మనలో యాంగ్జైటీ, డిప్రెషన్ తగ్గి ఒక ఆహ్లాదకరం మ్యూజిక్, మెలోడీ సాంగ్స్ మనం విన్నప్పుడు ఎంత మైండ్కి రిలాక్సేషన్ వస్తుందో మనలో ఉన్నటువంటి పారాసింపథిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. దానివల్ల ఈ మేజర్ ఆర్గాన్స్, వైటల్ ఆర్గాన్స్ అని రిలాక్సేషన్ ఫీల్ అవుతాయి. నిద్ర చాలా బాగుంటుంది. అందువల్ల ప్రకృతిలో మనం స్పెండ్ చేయడము, వనభోజనాలు పెట్టడము, ఈ వేసవిలో కూడా తోటల్లో, పొలాల్లో తిరగడము, మామిడి పండ్ల కోసం తోటకెళ్ళి తినడం ఇలా ఉండేది. అక్కడికి వెళ్ళి తినేవాళ్ళు పూర్వము. పెద్ద వయసు వాళ్ళకి చిన్నపిల్లల కోసం తెచ్చేవాళ్ళు. అది కాస్త ఇప్పుడు డిఫరెంట్ అయిపోయింది లైఫ్ స్టైల్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకి కృత్రిమ ఆహార పదార్థాలు అలవాటు చేస్తే సహజమైన ఆహార పదార్థాలు తీసుకునే అర్హతను కోల్పోతారు. అంటే ఇప్పుడు ఇది మనం ఉగాది రోజు ఏ పచ్చడి అయితే చేసుకుంటున్నామో దాన్ని మన పెద్దలు ఎలా అయితే చెప్పారో సాంప్రదాయ ప్రకారంగా ఆ రుచులను మాత్రమే మనం కలపాలంటారు. అందులో ఏవి కూడా ఇంక్లూడ్ అనేది చేయకూడదు. ఎందుకంటే కొన్ని ఫుడ్ ఐటమ్స్ కాంబినేషన్స్ ఏమవుతాయంటే అవి ఖచ్చితంగా మనకి అనారోగ్యాన్ని చేకూరుస్తాయి అంటారు. అలానే ఈ రుచులు ఏవైతే ఉన్నాయో అవి ఉగాది రోజే తీసుకోవాలంటారా? దాన్ని మనం ఎప్పుడు కూడా మన రెగ్యులర్ లైఫ్లో అంటే కొన్ని పులుపు పదార్థాలు వాడడం, కొన్ని తీపి పదార్థాలు తినడం అన్నీ కూడా అది మనం డైలీ లైఫ్లో రోజు తీసుకున్నా పర్వాలేదా, లేకపోతే కనీసం వీక్లో 1-2 సార్లన్నా మనం అలాంటి మెనూని ఫాలో అవ్వాలంటే? అదే ఇందాక మనం చెప్పుకున్నట్లు ఈ ఉగాదికి ఫస్ట్ 9 days ఆర్ 15 days డిపెండ్ అపాన్ దేర్ హెల్త్ కండిషను తీసుకోవడం వలన అంటువ్యాధుల నుంచి అలాగే హీట్ రిలేటెడ్ డిసీజెస్ రాకుండా మనకు హీలింగ్ పవరు, ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగే సీజన్ మారినప్పుడు 3 monthsకి ఒకసారి మనకు వర్షాకాలంలో పచ్చళ్ళు తీసుకోవచ్చు. నిలవ పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు వర్షాకాలం, చలికాలం తీసుకోవచ్చు. అలాగా ఈ నువ్వులు, అరిసెలు తింటారు చూడండి. సంక్రాంతి టైంలో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వేడి పెరగడం కోసం నువ్వులు తీసుకుంటారు. అవి ఎండాకాలంలో అరిసెలు తినకూడదు. ఇప్పుడున్న స్వీట్ షాపుల్లో మీరు ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒక ఐటెం దొరుకుతుంది. పూర్వం పండగను బట్టి ఆ బెల్లం పాయసం తినడము ఇలా ఉండేది. శనగ బెల్ల పాయసం అని, బెల్లం పాయసం అని, సేమియా పాయసం అని, ఇలాగ మనకు పాయసం అంటే పండగ అని అర్థం.
కానీ ఇప్పుడు వాడికి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు తినడము, ఎంత అనిపిస్తే అంత తినడము, అందువల్ల అనారోగ్యాలు పెరుగుతున్నాయి. సో అందువలన కాంబినేషన్స్ మార్చకూడదు ఒకటి. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ సీజన్లో వచ్చేటువంటి చేంజెస్ని బట్టి మన ఆహార అలవాట్లు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సీజన్లో ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిలికిన మజ్జిగ వాడుకోవచ్చు. పెరుగు కాకుండా చిలికిన మజ్జిగ వాడుకోవచ్చు. వర్షాకాలం, చలికాలం పెరుగు మజ్జిగతో పనే లేదు మనకి, కఫాలు పెరుగుతాయి. అప్పుడు ఈ వాతాపిత కఫ దోషాలు పెరగకుండా బ్యాలెన్స్ చేసుకోవడం కోసం సీజనల్గా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. ఈ సమ్మర్లో మనకి తెలుగు సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి ప్రారంభం నుంచి ఇట్లా ఉష్ణశక్తి పెంచితే మన బాడీలో ఇమ్యూనిటీ పెరిగితే మనకు చక్కగా అంటువ్యాధులు రాకుండా మన రెగ్యులర్ కార్యక్రమం డెవలప్ చేసుకోవడమే కాకుండా ఈ పంచాంగం కూడా చెప్తుంటారు. ఎందుకు అంటే ఆ రోజు మనం చైతన్యపరచడము, వాస్తవం తెలియజెప్పడం, మనం అలర్ట్గా ఉండడము, మనం డిప్రెషన్లోకి వెళ్లకుండా రియాలిటీగా ఉండడం కోసం, అన్ని రకాల వాటికి ప్రిపేర్ అవ్వడం కోసం. ఉగాది అంటే ఇంకొక అర్థం కూడా చెప్తారు, నక్షత్ర కదలిక అని, ప్రయాణం అని చెప్పేసి. సో ఆ రకంగా చెప్పాలంటే మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా కూడా మనల్ని డెవలప్ చేసేదానికి ఉగాది అనేది ఒక నాంది, పునాది. గురువుల సంపర్కం, సత్సంగాలు ఇవన్నీ ఒక వారము 9 రోజులు జరుగుతుంటాయి. సో అందువల్ల సీజన్ బట్టి తీసుకోవాలి. ఈ సీజన్లో వచ్చే ముంజలు ఈ సీజన్ తినాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం వర్షాకాలం, చలికాలం తింటే అది యూజ్లెస్. కానీ ఇప్పుడు వచ్చే పిల్లలకి సీజనల్ ఫ్రూట్స్ కూడా తెలియవేమో సార్. ఎందుకంటే ఒకప్పుడు వాటర్ మెలన్ అంటే సమ్మర్కి మాత్రమే పరిమితమై ఉండేది. వాటర్ మెలన్ సమ్మర్లో తప్ప మేమైతే ఎప్పుడు చూడలేదు. మా చిన్నతనంలో మేము ఒక తాటి ముంజులు తినాలన్నా, ఎందుకంటే మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళం సెలవులు వస్తే. సో ఒక తాటి ముంజులని, ఈతకాయలని అన్నీ కూడా సమ్మర్లో వచ్చేవి అవన్నీ. సో ఆ సమ్మర్లో తప్ప అవి ఇంకెప్పుడు ఉండేవి కాదు. మాకు సమ్మర్ వస్తుందని కానీ మేము అవి తింటాం అని ఒక ఫీల్, మాకు ఆ ఫీల్ తో అక్కడికి వెళ్ళేవాళ్ళం. సమ్మర్ రాగానే సమ్మర్ లో మేము ఇవి తింటాం అని అనుకునేవాళ్ళం. అంటే అవి సమ్మర్ లో వచ్చేవని ఆ ఏజ్ లో మాకు తెలీదు ఇన్ని రీజన్స్ ఉంటాయని. కానీ సమ్మర్ గుర్తు రాగానే ఇవి మేము తింటాం అని మాత్రం ఒక ఐడియా ఉండేది. కానీ ఇప్పుడు పిల్లలకి అసలు సీజనల్ ఫ్రూట్స్ ఏంటి, అసలు సీజనల్ ఫ్రూట్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయనేది కూడా చాలా మందికి అసలు తెలియదు. కారణం వాళ్ళకి అమ్మమ్మ నానమ్మలే తెలియరు. చాలా మందికి అమ్మమ్మ నానమ్మలు అంటే ఏదో డిసీజ్డ్ పీపుల్ లాగా అయిపోయారు. ఒకప్పుడు పిల్లలు బాగా ఏడ్చినా, ఏదైనా చదవలేదని తండ్రి మందలించినా అమ్మమ్మ దగ్గరకో నానమ్మ దగ్గరికి వెళ్ళడం ద్వారా వాళ్ళు అనుభవంతో ఉన్నవాళ్ళు కాబట్టి పిల్లలకి మంచి గైడెన్స్ ఇవ్వడము, ధైర్యం చెప్పడము చేసేవాళ్ళు. ఇప్పుడు మైక్రో ఫ్యామిలీస్ రావడము, పెద్దవాళ్ళు ఊర్లో ఉండడం, వీళ్ళు భార్యాభర్తలు మాత్రమే పిల్లలతో ఉండడం వలన పిల్లలకి వీళ్ళున్న బిజీ లైఫ్లో ఎడ్యుకేట్ చేయట్లేదు. ఆ టయానికి ఏదో ఒకటి జ్వరం వచ్చిందని కానీ తీసుకెళ్ళిపోతారు హాస్పిటల్కి, పీడియాట్రిషియన్ దగ్గరికి. కానీ ఈ ఉష్ణదోషాలు పోవడం కోసం తీసుకునే ఉగాది పచ్చడి వలన ఏమవుతుందంటే కొందరు మోషన్స్ అవుతాయి, ఒక్కోసారి వామిటింగ్స్ అవ్వచ్చు. మంచిదే, అది క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది. లార్జ్ ఇంటెస్టైన్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ అన్ని క్లీన్ అవుతాయి. 1.5 మీటర్ ఉంటుంది లార్జ్ ఇంటెస్టైన్. సో దానికి అసెండింగ్, ట్రాన్స్ఫరు, డిసెండింగ్ అని ఉంటుంది. సో అది మొత్తం క్లీన్ అవుతున్నప్పుడు మోషన్స్ అవుతాయి, కానీ నీరసం రాదు. అది అర్థం చేసుకో విధంగా ఉండాలి. సో ఇవన్నీ చెప్పడానికి పూర్వం అంటే అనుభవం ఉన్నటువంటి పెద్దలు ఉండడం వల్ల ఇవన్నీ కామను, ఈ సీజన్లో కామన్ అని చెప్పేవాళ్ళు. కానీ చిట్కాలు కూడా ఉండేవి. వాళ్ళు ఏదో ఒకటి పటిక బెల్లము, ధనియాలు, శొంఠి కషాయము ఇలాంటివి పెట్టడంతో ఆ దోషాలు పోయి 2-3 రోజులు రెస్ట్ ఇచ్చేవాళ్ళు, ఫ్రూట్స్ పెట్టేవాళ్ళు, కొబ్బరి నీళ్ళు ఇచ్చేవాళ్ళు, చెరుకు రసం ఇచ్చేవాళ్ళు, అయిపోయేది. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లవాడికి బాగాలేదు కాబట్టి పీడియాట్రిషియను, అమ్మాయికి బాగాలేదు కాబట్టి గైనకాలజిస్టు, ఈయనకి మోకాల నొప్పులు వచ్చింది కాబట్టి ఆర్థోపెడిషను, ఇలాగ మన శరీరాన్ని ముక్కలు చేసుకొని వివిధ డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారు. కానీ అది డాక్టర్ దగ్గరికి వెళ్ళే అంత అనారోగ్యమా కాదని తెలుసుకోవాలి. మన కిచెన్లో ఉన్న ఐటమ్ ద్వారానే క్లీన్ అయ్యేటట్టు ఉన్నప్పుడు వై షుడ్ వీ గో అన్నెసర్లీ కార్పొరేట్ హాస్పిటల్స్? అంత సీరియస్ అయితే డెఫినెట్లీ వీ కెన్ గో, అది సెకండరీ. కానీ విషయం చిన్నది. మన క్లీనింగ్ ప్రాసెస్ జరగాలంటే జ్వరం అన్న రావాలి, వామిటింగ్స్ అన్న అవ్వాలి, మోషన్స్ అన్న అవ్వాలి, జలుబు అన్న రావాలి. ఇది క్లీనింగ్ ప్రాసెస్. స్వెట్టింగ్ అన్న రావాలి. ఇది జరుగుతున్నప్పుడు చెమట పడుతుందని కూడా హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళని చూశాను. అంటే ఎప్పుడు అలవాట్లేదు, ఒకసారి బయట నడిచారు, చెమట వచ్చేసింది, మంచిదే కదా, స్కిన్ క్లీన్ అవుతుంది. కానీ దానికి కూడా భయపడిపోయే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళడము, వామిటింగ్స్ వస్తున్నాయని హాస్పిటల్కి వెళ్ళడము, అసలు చెమట పడితేనే చిరాకు అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ స్ప్రేలు వేసుకుంటుంటారు, అవి చాలా ప్రమాదం, పాయిజన్తో సమానం. సో అందువలన న్యాచురాలిటీ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. బట్ అందులో న్యాచురాలిటీ ఏంటి, మనం ఎలా ఉండాలి, కొద్దిగా కాన్షియస్ అవ్వాలి. ఇప్పుడు వాళ్ళు ఉద్యోగం ఎలా ఉందంటే పరిగెత్తిస్తుంది మనుషుల్ని. నాకు మార్నింగ్ కూడా ఒక సాఫ్ట్వేర్ అని వచ్చాడు, నైట్ అండ్ ఆఫ్ జాబ్ సార్, 3 o'clock వరకు, మార్నింగ్ ఈవినింగ్ 8 నుంచి 3 o'clock వరకు నా జాబ్. ఇంటికి వచ్చేసరికి 4 అవుతుంది. ఆ తర్వాత పడుకుంటాను, ఆ తర్వాత షటిల్ ఆడతాను, ఆ తర్వాత ఎప్పుడో తింటాను.
సో అతను 36 ఇయర్స్ అయినప్పటికీ నవ్ హీ సఫరింగ్ విత్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, స్లీప్లెస్నెస్, ఫ్యాటీ లివర్ ప్రాబ్లము, ఇవన్నీ ఇంకా ఏమేమి వస్తే వాళ్ళకి రాసివచ్చు, డిపెండ్ అపాన్ దేర్ లైఫ్ స్టైల్. సో అందువల్ల ఏంటంటే మన లైఫ్ స్టైల్ తగ్గట్టుగా కొన్ని మార్చుకోవాలి. బట్ ఒకటి, రాత్రి మేల్కొని ఉద్యోగం చేసే ఉద్యోగాలు ఉన్నప్పుడు వీలైన త్వరగా జాబ్ మార్చుకోవాలి. ప్రకృతి నియమాన్ని మనం మార్చలేం. పడుకోవాల్సిన టైంలో పడుకొని తీరాలి. పగలు మేల్కోవాలి. పగలు పడుకుంటే గంట కన్నా ఎక్కువసేపు లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఒక గంట కన్నా ఎక్కువసేపు నిలబడితే కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి. సో 1 అవర్ కన్నా ఎక్కువసేపు కూర్చుంటే స్ప్లీన్ ఎఫెక్ట్ అవుతుంది, బాడీ హీట్ వచ్చేస్తుంది. సో అందువల్ల చేంజ్ అవుతుండాలి. ఏది కూడా మనకు మధ్యస్థ మార్గం అంటారు బుద్ధుడు. అతి మంచిది కాదు, దేంట్లైనా సరే అతి మంచిది కాదు. ఇది మంచిది అనగానే బుట్ట తినేస్తున్నారు సపోటాలు, అట్లా తినకూడదు. మన శరీర ఆరోగ్యాన్ని బట్టి, మన వెయిట్ని బట్టి, మన ఆకలిని బట్టి, మన అవసరాన్ని బట్టి తినాలి. ఆహారం తిన్న వెంటనే మళ్ళీ పండ్లు తినకూడదు, ఒక గంట గ్యాప్ ఉండాలి. ఈ భీమవరము, రాజమండ్రి ఇటు సైడ్ నేను చూశాను, భోజనం చేసేటప్పుడు ఇది పెరుగులో అరటిపండు తింటారు, మ్యాంగో తింటారు. అది మంచిది కాదు, శరీరానికి ఉపయోగపడదు. ఊరికి దానివల్ల బొజ్జలు వస్తాయి, గ్యాస్ ట్రబుల్ వస్తుంది. సో దానికి ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఉండాలి. ఫ్రూటే, ఫుడ్డే. కనీసం ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ తర్వాత ఫ్రూట్స్ తీసుకోవచ్చు. జనరల్గా మన బాడీ వెయిట్ ఎంత ఉందో అన్ని గ్రాముల ఫ్రూట్స్ తింటే ఇంకా మంచిది. దట్టు అందులో సీజనల్ ఫ్రూట్స్ ఉండేటట్టు చూసుకోవడం ఇంకా మంచిది. అంటే చాలా మంది పెరుగుతో అరటిపండు తినడం అనేది చాలా సహజం కదా సార్? కాదు, సహజం కాదు, వాళ్ళ అలవాటు మార్చుకోవాలి. ఇట్ ఈస్ నాట్ న్యాచురల్. అకార్డింగ్ టు ఆయుర్వేద ఇట్ ఈస్ వెరీ రాంగ్ ప్రోటోకాల్. డైట్ ప్రోటోకాల్ కరెక్ట్ కాదు. అది కొన్ని కాంబినేషన్స్ కలపకూడదు. సో వాళ్ళు ఏంటంటే దానికి అడిక్ట్ అయిపోయారు. ఇది అనారోగ్యం అని తెలిసినా వాళ్ళు మార్చుకోవడానికి ఇష్టపడరు. నేను చూశాను కొందరు, మనం భోజనం చేస్తుంటే వాళ్ళ ఇంట్లో పక్కన ఒకళ్ళు అరటిపండు పట్టుకుని రెడీగా ఉంటారు. ఏంటమ్మని హడావుడి అంటే మీరు పెరిగే కానీ అరటిపండు వేద్దామని. అట్లా వద్దు, అది అనారోగ్యం మంచిది కాదని చెప్పేసి. వాళ్ళకి తినద్దంటే కూడా కోపం వస్తుంది. పెరుగులో అరటిపండు తినకండి, మ్యాంగో తినకండి అంటే. దానికి అడిక్ట్ అయిపోయారు కాబట్టి వాళ్ళకి డెఫినెట్గా ఏం దోషాలు ఉంటే కూడా రాసివచ్చు. కఫ దోషాలు ఉంటాయి, గురక పెడతారు విపరీతంగా, అన్డౌటెడ్ అనమాట. బొజ్జలు ఉంటాయి మెజారిటీ వాళ్ళకి. ఏ బొజ్జలు లేకపోయినా కనీసం లంగ్స్ దోషాలు ఉంటాయి, ఆస్తమా, బ్రోంకైటిస్, సైనసైటిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, గ్యాస్ ట్రబుల్ ఉంటుంది. సో అందువలన ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి, సీజనల్గా మార్చుకోవాలి, శాస్త్రీయంగా అర్థం చేసుకోవాలి. అవసరమైతే వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ అడ్వైస్ తీసుకోవాలి తప్ప సొంత ప్రయోగాలు చేయకుండా మన కిచెన్ని ఒక మెడికల్ షాప్గా వాడుకుంటూ ఈ ఉగాది నుంచి మనం ఆరోగ్యంగా, ఆనందంగా, ఆధ్యాత్మికంగా డెవలప్ అవడం కోసం చైతన్యంగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యంగా అందరూ పాటిస్తే చాలా సంతోషంగా కొత్త సంవత్సరాన్ని ప్రారంభించవచ్చు. ఫైనల్గా ఉగాది సందర్భంగా ప్రేక్షకులందరికీ మీరు చెప్పే సందేశం ఏంటి సార్? ఇదే, ఈ అర్థం చేసుకొని, ఇప్పటిదాకా చెప్పిన విషయాలు అర్థం చేసుకొని, ఇందులో మీరు ఏదైనా పొరపాట్లు చేస్తుంటే అవి సర్దిద్దుకొని కొత్త సంవత్సరం నుంచి కొత్త మనిషిగా పాత విషయాలు వదిలేసేసి మనసును ఖరాబ్ చేసేటువంటి దుఃఖ విషయాలని, మనకి ద్వంద్వాలు అంటారు అన్నమాట, అవన్నీ మర్చిపోవడం, దుఃఖం వదిలేసేయండి. దేనికి రియాక్ట్ అవ్వకుండా ఈక్వానిమిటీ డెవలప్ చేసుకుంటూ మానసికంగా ప్రతిరోజు డెవలప్ అవుతుండాలి. అప్పుడే ఈ మనం మనసుతో ఇప్పుడు యుద్ధం చేస్తుంటాం. మన చుట్టూ ఎన్నో బంధాలు ఉంటాయి, బంధాలు బంధిస్తుంటాయి, నలిపేస్తుంటాయి, పిండేస్తుంటాయి మనుషుల్ని. వీటన్నిటిని ఎదుర్కోవడానికి మనోబలం చాలా చాలా అవసరం. మన దుఃఖానికి, సుఖానికి మనమే కారణం, అందులో డౌటే లేదు. అంటే మనం డెవలప్ చేసుకోవాలి. దుఃఖం మీకు ఏం గుర్తు చేస్తుంది? నీ మనోబలం ఎంత ఉందో గుర్తు చేస్తుంది. ఆ మనోబలం పెంచుకోవాలి. అలాంటి వాటన్నిటికీ ఈ ఉగాది నుంచి ప్రారంభించి కొత్త మనిషి యొక్క జన్మను సార్థకత చేసుకునే విధంగా తయారవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ఉగాది పచ్చడిని అందరూ కూడా ఆ షడ్రుచులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే కలిపి చేసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. మేము కూడా అలానే చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.